ఈరోజు నిద్ర లేసినప్పటి నుంచి అసలు మూడే బాలేదు. ప్రతి ఒక్కటి నాకు నచ్చందే జరుగుతుందనమాట. సో ఐబ్రోస్ అన్నా తిప్పించుకుందామని వెళ్తే చూడండి, ఇక్కడ నా ఐబ్రోస్ ఎంత లెంత్ ఉంది, ఇక్కడ చూడండి ఎలా తీసేసిందో ఆమె. మొత్తం ఒక ఐబ్రో ఒకలాగా, ఇంకొక ఐబ్రో ఇంకొకలాగా తీసింది. ఇదేంటి అని క్వశ్చన్ అడిగితే ప్రతి ఒక్క పార్లర్ ఆంటీ చెప్పేలాగా ఒకటే ఆన్సర్ చెప్పింది, మీకు ఉండడమే ఇంతండి అని అంట. ఈ వీడియో ఎవరైతే అమ్మాయి చూస్తున్నారో నిజంగా మీరు చెప్పండి, మీకు ఎప్పుడైనా ఇలా చెప్పారా, మీకు ఉండడమే ఇంతండి అని ఐబ్రోస్ వాళ్ళు చెడగొట్టి? సో నాకైతే ఇది చాలామందే చెప్పారు. సో ఈరోజు నా వల్ల కాలేదు. ఎందుకంటే నేను నిద్ర లేసి పడుకునే లోపల నా మొహం కనీసం ఒక 100 సార్లు చూసుకుంటా అద్దంలో. నాకు చెప్తుంది నా ఐబ్రోస్ ఎలా ఉంటాయని చెప్పి. నాకైతే పిచ్చ కోపం వచ్చింది. నిజంగా మీకు ఎవరైనా అయితే పర్ఫెక్ట్గా ఐబ్రోస్ తీసే వాళ్ళు కానీ ఉంటే మీ అంత లక్కీ పర్సన్ ఇంకెవ్వరు ఉండరు. కలర్ బయట నుంచి దాంట్లోకి వెళ్ళకూడదు అనుకుంటానే వెళ్ళాను. సో ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. రేపటి నుంచి మళ్ళీ ఐబ్రో పెన్సిల్ అయితే వాడాలి. చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఐబ్రో పెన్సిల్ వాడి. ఇంకా లైఫ్లో అయితే ఐబ్రోస్ చేయాలి. ఆమె ఐబ్రోస్ తీసేటప్పుడే గట్టిగా తీసిందనమాట. చాలా పెయిన్ అయింది. అప్పుడే అనిపించింది ఇదేదో తేడా కొడుతుంది అనుకున్నా. బట్ ఒక ఐబ్రో కొంచెం సన్నగా ఒకటి లావుగా అలా ఉంటుందేమో అనుకున్నా. బట్ అసలు ఆ మొత్తానికి లేపేస్తుందని అస్సలు అనుకోవట్లేదు. ప్లీజ్ గైస్, చాలా జాగ్రత్తగా ఉండండి పార్లర్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అమ్మాయి ఫేస్ ఎక్కువ డిఫైన్ చేసేది ఐబ్రోసే. సో బీ కేర్ఫుల్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని చేస్తున్నాను.